ప్రియమైన ఆరాధన వీక్షకులకి ప్రభు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి పరిచయాల కార్యక్రమానికి మనతో వారి విలువైన అనుభవాలు పంచుకోవడానికి మనతో ప్రియ సహోదరులు డానియల్ ప్రణీత్ గారు ఉన్నారు. పరిచయమే అక్కర్లేనటువంటి పాట ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే చాలా అద్భుతమైన పాటను రచించి స్వరకల్పన చేసిన సహోదరులు డానియల్ ప్రణీత్ గారు మనతో ఉన్నారు. ఈ సమయంలో వారితో వారి అనుభవాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చాలా సంతోషం మీరు మాతో ఉండడం. ప్రైజ్ లార్డ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా ఉంది బ్రదర్. మీ పాటను మేము వింటా ఉన్నప్పుడు చాలా ఆదరింపబడతా ఉన్నాం. పాటను వింటున్నప్పుడు మాకు మీ యొక్క అనుభవాలని మాకు తెలుసుకోవాలని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విషయాలు మీతో పాటు కలిసి మీ అనుభవాల ద్వారా మేము కూడా నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాం. మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడి నుంచి ఏంటి అనే విషయాన్ని మాకు తెలియపరుస్తారు. మొట్టమొదటిగా ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆరాధన టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి థ్యాంక్ యూ అండి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు మన జీవితంలో. ఈ పాట ద్వారా అనేక మంది ఆశీర్వదిస్తూ, అనేక మంది ఆదరించబడుతూ దేవుడు చేస్తున్న గొప్ప కార్యం బట్టి మరీ ప్రాముఖ్యంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నేపథ్యం చెప్పాలంటే మాది బళ్ళారి, కర్ణాటక. మా ఫాదర్ మదర్ వాళ్ళు నంద్యాల జిల్లా, ఆంధ్ర. దేవుని పిలుపు అందుకొని బళ్ళారి జిల్లాకి రావడం జరిగింది. దగ్గర 38 years క్రితం అక్కడే స్థిరపడి అక్కడే దేవుని పరిచర్యలో కొనసాగుతూ నియర్లీ ఇప్పుడు 35 years మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. పుట్టింది, నేను పెరిగిందంతా అక్కడే బళ్ళారిలో. సో నా ఎడ్యుకేషన్ అంతా జరిగిందంతా బళ్ళారిలో. బ్రదర్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకున్నది 2 bachelors 3 masters చేశారండి. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను స్టార్టింగ్ చదువుతున్నప్పుడే, అంటే స్టార్టింగ్ బేబీ క్లాస్ LKG ఆ టైంలోనే నేను ఫెయిల్ అయిపోయాను. అది వరల్డ్ రికార్డ్ యాక్చువల్లీ. కానీ తర్వాత దేవుడు ఆశీర్వదించి పరలోక జ్ఞానాన్ని ఇచ్చి ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, అన్ని విషయంలో దేవుడు తన కృపను చూపిస్తూ వస్తున్నాడు. పాస్టర్ గారు పిల్లలు అని మీరు చెప్తా ఉన్నారు, మీరు పాస్టర్ గారు కుమారుడు అని. సాధారణంగా పాస్టర్ గారు పిల్లలు అనేసరికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే యంగ్ ఏజ్లో, స్కూల్ ఏజ్లో చాలాసార్లు మన సరదాలకి అడ్డొస్తున్నట్లుగా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని ప్రతిసారి ప్రార్థనలు, ప్రతిసారి చర్చ్ ఓరియంటెడ్గా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఎలా అనిపించింది? మీరు చెప్పింది 100% ట్రూ అండి. పాస్టర్ కిడ్స్ అనే వెంటనే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత చాలా స్ట్రిక్ట్గా పెరగాలి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. నిజానికి అది 100% ట్రూ. కాకపోతే నేను ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాను చర్చ్లో. చిన్నప్పటి నుండి కీబోర్డ్ ప్లే చేస్తూ, తర్వాత వర్షిప్లో పాల్గొంటూ, తర్వాత నా స్టడీస్ అవన్నీ చేసుకుంటూ చాలా త్యాగపూరితమైన సేవ చేస్తున్న డాడీ వాళ్ళు. అలాగే మా చర్చ్లో ఎవరు కూడా క్రిస్టియన్స్ లేరు. అంటే స్టార్టింగ్ అందరూ ఫస్ట్ జనరేషన్ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళే. సో ఆ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉండేది అంతా. సో మా ఫ్రెండ్స్ కానివ్వండి అంతా అంటే ఎంజాయ్ చేశాను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తన కృపను చూస్తూ, తన వాక్యం చదువుతూ, వాక్యంలో అద్భుతమైన సంగతులు నేర్చుకుంటూ ఐ రియలీ ఎంజాయ్డ్ మై లైఫ్, మై చైల్డ్హుడ్ అండి. ఒకచోట మీ సాక్ష్యం వింటున్నప్పుడు నేను ఒక ఏథిస్ట్గా ప్రారంభించాను అని, వాట్ మేడ్ యూ, అంటే మిమ్మల్ని ఆ నాస్తికవాదంలోనికి తీసుకుని ప్రేరేపించిన అంశాలు ఏమై ఉండొచ్చు మీ జీవితం? నేను పుట్టి పెరిగిందంతా ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలో కాదు. మా ఇంట్లో మేము ఒకటే క్రిస్టియన్స్ అక్కడ. సో ఆ కమ్యూనిటీ అంతా చాలా డిఫరెంట్ కమ్యూనిటీ. సో ఆ మా కమ్యూనిటీలు పెరుగుతున్నప్పుడు, చాలామంది వేరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ విధానాలు చూస్తున్నప్పుడు, వాళ్ళ కల్చర్ చూస్తున్నప్పుడు ఒక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే నా మెయిన్ క్వశ్చన్ ఏమంటే, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళెందుకు నరకానికి వెళ్ళాలి అని అలాంటి క్వశ్చన్స్. అంటే దేవుడు న్యాయంగా లేడు కదా, అంటే వాళ్ళు ఘోరమైన పాపాలు చేయట్లేదు, మామూలుగా ఘోరమైన పాపాలు చేసి యేసుక్రీస్తుని వాళ్ళు పరలోకం వెళ్ళిపోతున్నారు. ఇది న్యాయం లేదు కదా ఇక్కడ. అంటే అలా చిన్న క్వశ్చన్ స్టార్ట్ అయిందండి. సో అలా క్వశ్చన్ స్టార్ట్ అయ్యి ఎవరినొస్తారు అయ్యే కొద్దీ నేను అంటే 11th 12th ఆ స్టాండ్ ముఖ్యంగా ఆ ఫేజ్లో ఉన్నప్పుడు, అంటే మైండ్ మెచ్యూర్ అవుతుంటుంది కదా, ఆ స్టేజెస్లో నాకు ఈ క్వశ్చన్స్ చాలా సీరియస్గా అనిపించేసింది ఇంకా. సో ఆ టైంలో దేవుడు ఎక్కడ న్యాయం చూపించట్లేదు, చాలా ఘోరంగా ఉంది. సో అంటే ఒకరి మీద ఒక రకమైన న్యాయం చూపిస్తున్నారు. కేవలం నేను క్రిస్టియన్ ఫ్యామిలీ పుట్టినాను కాబట్టి నేను పరలోకి వెళ్ళిపోతాను, ఫేర్ కాదు కదా ఇది అని, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలా ఇబ్బంది పడ్డాయి. సో అప్పుడు నేను ఒక కన్క్లూజన్కి వచ్చేసాను, ఇక్కడ దేవుడు లేడు, అంత చాలా మోసం జరుగుతుంది అన్నట్టుగా నేను జీవించేశాను అనమాట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది, అంటే మీరు ఈ సమాధానం చెప్తున్నప్పుడు నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే, చాలామంది పిల్లలు, కొంతమంది క్రైస్తవులుగా పుడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరొక వైపు చూస్తే చాలామంది పిల్లలకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రడిక్టరీ క్వశ్చన్స్. మీ వయసులో మీరు ఎలా అయితే ఎదుర్కొన్నారో, ఒక యవన వయసుకు వచ్చేసరికి పిల్లలకి చాలా రకాలైన ప్రశ్నలతో దేవుణ్ణి నమ్మాలా నిజంగా అనే ఒక ప్రశ్నలతో ఉన్నవారికి దేవుణ్ణి కనుగొనేటట్లు మీరు ఎలా సజెస్ట్ చేయగలరు? ముఖ్యంగా క్రైస్తవత్వంలో మనకి ఈ ప్రాబ్లం లేదు. క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. మన క్రైస్తవత్వంలో దేవుడు క్వశ్చన్స్ అలౌ చేస్తున్నారు. మనం గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. బైబిల్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఎలాంటి క్వశ్చన్ చేసినా దేవుడు ఆ క్వశ్చన్స్ నుంచి తప్పించుకునే దేవుడు కాదు. హీ గివ్స్ రైట్ ఆన్సర్ ఫర్ అస్. అందుకే ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం మనసారా ఆరాధించేస్తాం. ఎందుకంటే హీస్ అ రియల్ గాడ్.
ప్రతి క్వశ్చన్స్ని క్లియర్గా ఆన్సర్ చేసే దేవుడు. మరి ముఖ్యంగా ఎవరో చెప్పాల్సిన పని లేదు, మన బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన డైరెక్ట్గా వాక్యం అంతా మాట్లాడుతుంది. సో ఇది చాలా హానెస్ట్గా ఉన్న రిలేషన్షిప్ ఇది. అందుకే నేను క్రైస్తవుడైంది కేవలం పాస్ట్ కుమారుడు కాబట్టి నేను క్రైస్తవుడు కాదు, బైబిల్లో యేసుక్రీస్తును చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయి ఆయన ఎంత గొప్ప దేవుడు కదా, ఇంత గొప్పగా దేవుడు మన జీవితం మలిచేస్తాడు కదా అంటే నాకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోయి, మామూలు క్వశ్చన్సే కాదండి, నాకున్న ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, డీప్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సమ్ టైమ్స్ వీ హేట్ అవర్ సెల్ఫ్స్, అంటే ఆ యవన కాలంలో అది వచ్చేస్తుంది. అంటే మన జీవితం మనకే ఇష్టం ఉండదు, మనం చేసిన చాయిసెస్ బట్టి. బట్ వాటన్నిటిని ఆన్సర్ చేస్తూ దేవుడు మన జీవితాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నప్పుడు వీ కాంట్ హెల్ప్ బట్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. అంటే అందుకే నేను ప్రతి యూత్ మీటింగ్లో చెప్తాను అనమాట, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అంటే ఇది భక్తి మార్గం కాదు, దేవునితో ప్రేమలో పడిపోవడం. మన జీవితం అంటే యవనస్తులు ముఖ్యంగా మన జీవితాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దగలడు. సో డెఫినెట్లీ ద క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. మీరు చెప్పినట్టు ఆ క్వశ్చన్స్ అడగడం తప్పే లేదు. మన దేవుడు ఆ క్వశ్చన్స్ అడిగినందుకు కోపడే దేవుడు కాదు, పైగా క్వశ్చన్స్ అడిగే కొద్దీ మనం చాలా దగ్గర అవుతుంది దేవునికి. చాలా సంతోషం, మంచి క్లారిటీ ఇచ్చారు. గాడ్ ఈజ్ నాట్ ఏ కన్ఫ్యూజన్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ క్లారిటీ, బట్ ఇట్స్ వండర్ఫుల్. చాలా వందనాలు. ఈరోజు యవనస్తులకి అదే చాలా ఛాలెంజ్గా ఉంది, దేవుడిని మనం ప్రశ్నించచ్చా. ఇంట్లో పేరెంట్స్ వచ్చేసరికి కొన్ని ట్రెడిషనల్ మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ అంటే నువ్వు అలా క్వశ్చన్ చేయకూడదు, అలా చేయకూడదు, ప్రార్థన చేయాలి. సో యూ గేవ్ ద రైట్ వే. You can ask God, you can question God, why? That welcomes. Thank you so much brother. మీ మినిస్టీరియల్ ఎలాగ మీరు పరిచర్యలోకి రావాలనుకున్నారు? యూజువల్గా పాస్టర్ గారి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలన్నీ చూసాక సేవ నుంచి ఎస్కేప్ అవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, బట్ అన్లెస్ గాడ్ ఫోర్స్ దెమ్ టు డూ. 100% మీరు ఎలా చెబుతున్నారు నాకు అర్థం కావట్లేదు, కాకపోతే నాకు కరెక్ట్ నా మనసులో మాట చెప్తున్నారు. ఎందుకంటే డెఫినెట్లీ ఛాలెంజెస్ చూస్తున్నప్పుడు, మినిస్ట్రీలో అనరాని మాటలు అందరూ అంటున్నప్పుడు, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు మినిస్ట్రీ మాత్రం అసలు చేయకూడదు, ఏం చేసినా పర్లేదు, మినిస్ట్రీ మాత్రం చేయకూడదు అనుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతాం. కాకపోతే దేవుడు ఆకర్షించే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను చేయాలనుకుంటే నేను ఎప్పుడు చేసేవాని కాదు, ఖచ్చితంగా వచ్చేవాని కాదు. కాకపోతే నా ఇన్సెక్యూరిటీస్ అన్ని, నాలో ఉన్న డీప్ ఎమోషన్స్ అన్ని, వాటన్నిటి బయట పెట్టినప్పుడు దేవుడు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకో ఈ మెసేజ్ని ఖచ్చితంగా యవనస్తులు చెప్పేయాలి అన్న బాధతో స్టార్ట్ చేసిన మినిస్ట్రీ నాది. ఇంత క్వశ్చన్స్కి దేవుడు ఇంత బాగా ఆన్సర్ ఇస్తున్నాడా అంటే ఈ ఆన్సర్ ఇక్కడ ఉంది కదా అని ఆశ్చర్యపోయి ఖచ్చితంగా ఈ మాట చాలా మందికి షేర్ చేసుకోవాలి అన్న ప్రయత్నంలో స్టార్ట్ చేసిన యూత్ మినిస్ట్రీ అండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల గురించి మాకు తెలియపరుస్తారా? ఖచ్చితంగా. నేను చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం అండి. డాడీ అంటే 35 years ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద క్రూసెడ్ జరిగించేవారు. అక్కడ మ్యూజిషియన్స్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు, చాలా మంది చాలా గొప్ప గొప్ప కీబోర్డ్ ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు నేను అడిగి అన్న నాకు నేర్పించండి అని వాళ్ళు కీబోర్డ్ మోస్తూ దయచేసి నాకు నేర్పించండి అని వాళ్ళు వెనకాల పడేవాడిని. సో అలాగా దేవుడు ఆ ఆసక్తిని చూసి నేర్పించారు. సో కీబోర్డ్ నేర్చుకుని తర్వాత నా 15 years ఉన్నప్పుడు నేను ఇంట్లో హోమ్ స్టూడియో స్టార్ట్ చేశానండి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. నా ఓన్ ఆల్బమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఒక దగ్గర 15 albumsకి నేను మ్యూజిక్ కంపోజ్ చేశానండి. మీరు ఇలాగా దేవుని తలాంతుల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని కొరకే వినియోగిస్తున్న విధానం చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీరు మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్, యవనస్తులు మిమ్మల్ని ప్రశ్నించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? యవనస్తులు చాలా యథార్థవంతులు అండి. మనకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే యవనస్తులు అంటే చెడిపోయిన వాళ్ళు అనిపిస్తుంది మనకి, వీళ్ళు ఇంకా పనికిరారు అంటే వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ. బట్ నిజంగా చెప్పాలంటే యవనస్తులు దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఇంతకుముందు యవనస్తులు లేరు, ఫస్ట్ టైం యవనంలోకి ప్రవేశించారు. సో వాళ్ళ మైండ్ సెట్ కానీ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అందుకే చాలా యథార్థంగా ఉంటారు వాళ్ళు. అందుకే ఏం చేసినా చాలా కరెక్ట్గా చేసేస్తారు. ఇప్పుడు ట్రోల్ చేయాలన్న వాళ్ళే, పైకి లేపాలన్న వాళ్ళే, వాళ్ళకి నచ్చకపోతే హల్లెలూయా పదాన్ని చాలా ఇబ్బందికరంగా వాడేస్తారు. అదే నచ్చింది అనుకోండి గుండెలు పెట్టుకుని చూస్తారు, షర్ట్ల మీద రాసేసుకుంటారు. సో అంత ఉంటుందండి యవనస్తుల దగ్గర. సో యవనస్తుల్ని ఇన్స్పైర్ చేయాలి మనము, ఖచ్చితంగా మాయ మాటలు చెప్పి చేయలేం. వాళ్ళకి కరెక్ట్గా తగిలితేనే, అంటే వాళ్ళు కరెక్ట్గా అండర్స్టాండ్ అవుతాయి, వాళ్ళకి అక్కడ హానెస్టీ కనిపిస్తేనే వాళ్ళు ఓపెన్ అయిపోతారు. సో ఆ మినిస్ట్రీ నాకు చాలా ఇష్టమైంది. ఇనిషియల్గా ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. అంటే వాళ్ళు ఎలా రీచ్ కావాలి, వాళ్ళకి ఫస్ట్ మైండ్లో ఉంటుంది, మనకు వాళ్ళ గురించి ఎలాంటి మైండ్ ఉంటుంది, వాళ్ళు కూడా మన గురించి అలాగే ఉంటుంది. అంటే వీళ్ళు మమ్మల్ని ఏదో అంటే బోర్ కొట్టడానికి వచ్చేసారా, ఏదో చెప్తున్నారా అని మనల్ని చూసిన వెంటనే వాళ్ళకి బోర్ కొట్టేస్తారు. సో వాళ్ళని రీచ్ అయ్యే విధానం చాలా కష్టం అండి, చాలా ఛాలెంజింగ్, బట్ ఇట్స్ వెరీ వర్త్ ఇట్ అండి. చాలా అద్భుతమైన మినిస్ట్రీ. మీరు ఇన్స్పిరేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఇన్స్పిరేషన్, మిమ్మల్ని ఈ స్థితిలోనికి మోటివేట్ చేసిన సేవకులు ఎవరైనా? చాలా పెద్ద లిస్ట్ ఉందండి. ఎందుకంటే నాకు దైవ సేవకులు చాలా మంది ఇష్టం. కాకపోతే ఒక ప్రాముఖ్యమైన వర్డ్ ఎప్పుడు విన్నానంటే, నేను దేవుడు వి కాంట్ ఎక్స్ప్లెయిన్ గాడ్, గాడ్ షుడ్ బి రివీల్డ్. ఒకవేళ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీ కెన్ కంట్రోల్ గాడ్. వాట్ ఎవర్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వీ కెన్ కంట్రోల్ ఇట్. సో వీ కాంట్ కంట్రోల్ గాడ్, అందుకే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో గాడ్ హ్యాస్ టు బి రివీల్డ్. నేను వాక్యం అంతా నేర్చుకునేది మెయిన్ ఇన్స్పిరేషన్ వాక్యం ఉన్నాడండి, వర్డ్ ఆఫ్ గాడే. ఖచ్చితంగా చాలామంది దైవసేవకులు వింటూ ఉన్నాను, అంటే పిన్ పాయింట్ చెప్పి పేర్లు చెప్పలేను ఎందుకంటే చాలామంది ఇన్స్పైర్ చేశారు నన్ను. బట్ 100% వర్డ్ ఆఫ్ గాడ్ అండి, నేను దేవుడిచ్చిన ప్రత్యక్షత. మీ అనుభవంలో మీరు చెప్తూ వచ్చారు కదా, నేను ఇలా నాస్తికవాదానికి దగ్గర అవుతున్నప్పుడు మిమ్మల్ని వాక్యం తట్టు తిప్పిన అనుభవం, ఎలా మీరు వాక్యం వైపే చూడాలి అనే అవగాహన మీకు వచ్చింది? అది డీపెస్ట్ క్రై అండి. అంటే నేను పాస్టర్ కుమార్గా ఉన్నాను కదా,
నేను ఎలా జీవించాలి ప్రభావ, బయటకు పోయి నేను ఏథిస్ట్ ఎలా చెప్పుకోవాలి అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ బ్యాడ్ పర్సన్, అంటే ఏదో యాటిట్యూడ్ ఉందని కదా, బట్ ఇట్స్ అ డీప్ క్రై. ప్రభావ నాకు నేర్పించండి, నేను చర్చ్లో కూర్చొని మిమ్మల్ని మీరు లేనట్టు నేను ఉండలేను. ఒక పక్క కీబోర్డ్ వాయించాలి, ఒక పక్క దేవుడు లేడు అనుకోవాలి, చాలా చాలా కష్టం ఉంటుంది నాకు. బట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, చాలా దేవుడు నమ్మదగిన వాడు. ఒక రోజు అడిగేసాను ప్రభు, పైన ఇంటి మీద కూర్చొని అడిగేస్తున్నాను, అంటే ప్రేయర్ చేస్తూ ఫాస్టింగ్లో ఉన్నాను, ఏదో ఒకటి తేల్చేయండి ప్రభు, నీ ఇష్టం, ఇంకా నాకు ఏదో డిసైడ్ చేసుకోవాలి, ఐ కాంట్ లివ్ లైక్ దిస్, డబుల్ మైండెడ్ జీవించలేనప్పుడు. ఇప్పుడు వెంటనే ఏం ఆన్సర్ రాలేదండి, పైనుంచి పరలోకం మీద ఒక శబ్దం రావడం అట్లే రాలేదు నాకు. సో వర్షం పడింది అంతే, కిందికి వెళ్ళిపోయి బైబిల్ని కూడా నేను ఎక్కువ అంటే ఒక చదువుకోలేదు, జస్ట్ బైబిల్ మిడిల్ ఓపెన్ చేశాను. అక్కడ యోబు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీకు దేవుని గురించి తెలియాలంటే ఆకాశ పక్షులను చూడు, సముద్రంలో చేపలను చూడు, అవి నీకు బోధపరచుచున్నవి అన్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుని ఇంకా అప్పుడు చిన్నగా ఇంటర్నెట్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఏముంది దీన్ని చూడడానికి అన్నప్పుడు ఆకాశ పక్షులను దేవుడు ఎలా పోషిస్తున్నాడు, తర్వాత ఆకాశ విశాలం ఎంత గొప్పగా ఉంది అంటే అప్పట్లో స్టార్టింగ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు ఇదే చెప్పేవాడిని, సైన్స్ ఇది ప్రూవ్ చేస్తుంది, ఇది ప్రూవ్ చేస్తుంది, ఇది ప్రూవ్ అట్లా అలాంటి మెసేజెస్ ఉండేవి, ఎందుకంటే అలా ఆకర్షించింది కాబట్టి. సో అలా వచ్చిందండి నా జర్నీ, అలా స్టార్ట్ అయింది. అంటే పక్కగా పర్సనల్గా దేవుడు మాట్లాడమే, వ్యక్తిగతంగా మీకు మీరుగా దేవునికి దగ్గరైన అనుభవం డెఫినెట్లీ అది. ప్లస్ చాలా మంది దైవ సేవకులు మెసేజెస్ అప్పటి నుంచి నాకు అర్థం కావడం స్టార్ట్ అయింది. బ్రదర్, ఇప్పుడు మీరు రాసిన ఆ యొక్క పాట దగ్గరికి వద్దాం. చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతోంది, చాలా మంది యవనస్తులు ఆ పాట ద్వారా ఆకర్షింపబడతా ఉన్నారు, దేవుని వైపు తిప్పబడతా ఉన్నారు. మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటి ఆ పాట రాయడానికి? నిజానికి ఆ మాట చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కథ మార్చే దేవుడు అని చాలాసార్లు మెసేజ్ చెప్పాను. కీర్తనల గ్రంథంలో 113వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో నిలబెట్టడానికి పెంటకుప్ప నుండి దరిద్రులు లేవనెత్తాడంట. ఆ మాట నాకు చాలా షాకింగ్ అనిపించింది. దరిద్రత నుంచి పైకి డైరెక్ట్గా ప్రధానుల దగ్గర అంత పెద్ద షిఫ్ట్ కేవలం దేవుడు మాత్రం ఇవ్వగలడు, ఏ మనిషి చేయలేడు. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయి ఇలాంటి చాలా విషయాలు చూస్తున్నాడు. అంటే దావీదు జీవితం చూస్తున్నప్పుడు, ఈ భక్తుల జీవితం ఎవరు చూసినా కూడా అంటే దేవుడు కంప్లీట్గా స్టోరీ మార్చేస్తున్నాడు. మెయిన్ ఇన్స్పిరేషన్ అదే అండి. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఈ మాట. అంటే 2-3 పాటలు మళ్ళీ రాసుకున్నాను కానీ ఆ పాటలు బయటకు తీసుకురాలేదు. బట్ ఒకసారి ఏం రాశానంటే సిలువ పైన నా కథ మారిపోయింది అని ఆ పాటలో రాశాను. అంటే సిలువ నాకు టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో అని. అంటే ఈ మాట నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్. సో ఈ ఇయర్ ఎందుకు అది బయటకు వచ్చింది, దేవుని టైమింగ్ అనుకుంటాను అంతే. గాడ్స్ టైమింగ్ దానికి కూడా. బ్రదర్, మీరు ఇంతకుముందు ఎంతవరకు ఎన్ని పాటల వరకు చేసి ఉండొచ్చు మీరు? ఇప్పటివరకు మోస్ట్లీ ఒక 40 సాంగ్స్ వరకు రాసి ఉంటారండి, మోస్ట్లీ 40 to 50 అండి. ఇదే మొదటిసారి మీ పాట వీడియో షూట్ ద్వారా చేయడం? ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు 3 ఆల్బమ్స్ చేశాను ఆడియో, కాకపోతే అది ఎక్కువ నేను బయటకు తీసుకురాలేదు, వీడియో చేయడం జరిగింది ఈ పాట. ఇది మొదటిగా తెలుగులో చేశారా లేకపోతే కన్నడలో? ఫస్ట్ తెలుగు అండి, తెలుగులో రాశాను. చాలా మంది యవనస్తులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, చాలా సార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కథ మార్చగలిగే దేవుడు అంటే యూ హ్యావ్ ఏ వెరీ స్ట్రేంజ్ పాస్ట్ పీపుల్ ఎక్స్పెక్టింగ్. బట్ చాలా సంతోషం, మీరు చాలా జెన్యూన్గా మీ యొక్క అనుభవాన్ని ఇట్స్ విత్ రెవల్యూషన్. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన క్వశ్చన్ వేశారు యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత పాట రాసినట్టు ఈయన ఏదో భయంకరమైన అడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఉండాలనిపిస్తుంది. బట్ నిజంగా అంటే అది చెప్తే పేలిపోద్ది, బాగా ఇంకా హిట్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆనెస్ట్గానే చెప్తున్నాను. దాని వెనకాల ఏముందంటే కేవలం వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ అంతే. నాకు పెద్ద బ్యాడ్ పాస్ట్ ఏం లేదు, కేవలం దేవుడు ఏమైతే ఇచ్చాడో అది రాశాను అంతే. ఈ రోజుల్లో ఇలా రెవల్యూషన్ ద్వారా సాంగ్స్ రాయడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాటలు రాయాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ యు గేవ్ ఏ మెథడ్ ఫర్ దెమ్. ఎలా పాటలు రాయగలం, పాటలు రాయాలి అని అంటే మన టాలెంట్ కాదు, దేవుని స్వరం లేకపోతే దేవుని రెవల్యూషన్ మనం పొందుకోవాలి అనే దానికి ఏకీవిస్తారు మీరు. సూపర్ అండి, 100% డెఫినెట్లీ. ఎందుకంటే వాక్యం ఉన్నప్పుడు ఆ పాట త్వరగా రీచ్ అయిపోతుంది, ఆ రీచ్ అయినప్పుడు అర్థం ఉంటుంది ఆ పాటకి, అందుకే వాక్యమే రీచ్ అయిపోవాలండి. చాలా వీడియోస్ లో కూడా చూస్తుంటే పాట ఎవరు రాశారనేది చూడట్లేదు ఎవరు, ఆ మెసేజే వెళ్తుంది. యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద సేవకులు పాడేంత వరకు, పరిచయం చేసేంత వరకు కూడా ఓ మీరు రాశారు పాట అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఆ పాటలో ఉన్న భావం మాత్రం చాలా మందిని ఆకర్షించి చాలా మంది ప్రభావితం. అది నా డ్రీమ్ అండి యాక్చువల్లీ. నా ముఖం కనబడకూడదు, పాట హిట్ అయిపోవాలి, నా డ్రీమ్ యాక్చువల్లీ. బట్ వీడియో ఎందుకు చేశారని మీరు అడగొచ్చు, మళ్ళీ మీ డ్రీమ్ అయితే వీడియో ఎందుకు చేశారని అడగొచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఎలా ఉందంటే అండి, మనము క్వాలిటీగా ఇవ్వకపోతే ఎవరు చూడట్లేదు పాటని. సో వీడియో చేయాలి, అది కూడా టాప్ క్వాలిటీలో చేయాలి. అందుకే ఆ ప్రయత్నం తప్ప ఏదో ఖచ్చితంగా నేను కనబడిపోవాలని చేయలేదు. ఎందుకంటే చాలా మంది వీడియో క్వాలిటీ కోసం చూస్తున్నారు కాబట్టి చేసింది. కాకపోతే ఇది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. పాట ముందు వెళ్ళిపోయింది, తర్వాత పరిచయం. బట్ దట్స్ రియలీ నిజంగా దేవుని కృప. ఇంతగా ట్రెండ్ అవుతుంది కదా పాట, మీ యొక్క అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే పాట నా పేరు తెలియడం కంటే కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ మెసేజ్ వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఎంతమంది ఆదరణ పొందుతున్నారండి. వాక్యమే కాకపోతే వాళ్ళకి తెలిసిన పదాల్లో ఫిట్ అయిపోయింది. చాలా మంది ఇది నా సాక్ష్యం అండి, ఇది నా సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అవుతుందండి. నిజంగా దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేను నేను. ఈ పాట మీరు చేసినప్పుడు మీ మనసులో ఉన్న ఉద్దేశం, ఇప్పుడు రీచ్ అవుతున్న ఉద్దేశం ఒకటే అని భావిస్తున్నారా? 100% కాదండి. ఇప్పుడు దేవుడు అసలు ఇది నేను అనుకోలేదండి, ఇంత రీచ్ అవుతుంది అనుకోలేదు. నాకు అంటే దగ్గర ఇప్పుడు
1.8 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయండి. అంత వస్తుంది అనుకోలేదండి నేను. మహా అయితే 2-3 lakhs వరకు రావచ్చేమో అనుకున్నాను. బట్ గాడ్ హెస్ బ్లెస్డ్ అండి. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక ఉద్దేశంతో రాసుంటారు కదా, వినేవాళ్ళు కూడా అదే ఉద్దేశంతో వింటున్నారు అంటే మీరు వింటున్న సాక్ష్యాలను బట్టి నేను రాసింది ఈ ఉద్దేశంలోనే అనే భావం మీకు కలుగుతుందా, లేకపోతే వ్యత్యాసం ఏమైనా ఉందా? 99% అందరు కరెక్ట్గా వింటున్నారు. 1% మహా మేధావులు కొద్దిగా దాన్ని చాలా స్క్రూటినీ చేస్తున్నారు. అంటే ఆ 1% ఏం చేయలేము. చాలా సంతోషం బ్రదర్. మీరు పాడిన పాటనే మా ప్రేక్షకుల కోసం ఒక పల్లవి చరణం మీరు పాడి వినిపిస్తే. మీరు నాతో కూడా జాయిన్ అవుతారా? ఎందుకంటే మీరు కూడా పాటలు రాశారు, మీరు కూడా సింగర్ నాకు తెలుసు. సో లెట్స్ టుగెదర్ వర్షిప్ గాడ్. షూర్ అండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. థ్యాంక్ యూ బ్రదర్. చాలా వందనాలు. చాలా చక్కగా పాడారు. మీరు పాడుతుంటేనే నిజంగా ఒక ఆదరణ, ఒక ధైర్యాన్ని లిరిక్స్ లో మేము అది అనుభవిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం సమకూర్చిన వారు గురించి మాకు తెలియపరచగలరా? ఖచ్చితంగా. బ్రదర్ గిఫ్ట్సన్ దురాయ్ అని తను తమిళనాడులో ఉంటారు. చాలా గొప్ప దైవ సేవకులు. ఆయన కూడా చాలా అద్భుతమైన పాటలు చేశారు. నాకు ఈ పాట చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఆయన మీట్ అవుతా బాగుంటుంది, ఆయన రీచ్ అవుతా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నేను కరెక్ట్గా అప్పుడు బ్రదర్ రాంబాబు గారిది ఒక పాట చేస్తున్నారు ఆయన. సో ఆ రీల్ బెటర్ అనమాట. అది చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈయన చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది కదా అనుకుని అలా చేశారు. మీకు అంటే అంత ఆధ్యాత్మికంగా ఒక సమకూడిన భావం కలిగిందా ఈ పాట చేస్తున్నప్పుడు? అంటే పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా ఒక యూనిటీతో ఒక అబ్సల్యూట్లీ ఈ మెసేజ్ గురించి చాలా ఆనందపడ్డారు ఆయన. సో ఈ పాట పని చేసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా, అంటే వీడియో షూట్ చేసిన వారు కానివ్వండి, ఆ టైటిల్ డిజైన్ చేసిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా చాలా ఆత్మీయులు, చాలా ఆత్మీయంగా చేశారు. వర్క్ కూడా చేస్తున్నప్పుడు చాలా సంతోషించి చేశారండి. మీరు మొదటగా ఈ పాటని రాసుకున్నప్పుడు ఇదే ట్యూన్ లో చేయాలనుకున్నారా, లేకపోతే వేరే ఏవైనా ట్యూన్ అనుకున్నారా? ట్యూన్స్ చాలా వచ్చాయండి యాక్చువల్లీ. కాకపోతే 3-4 ట్యూన్స్ వచ్చాయండి. కాకపోతే రేపు మీటింగ్స్ లో పాడాలన్నప్పుడు ఈరోజు రాత్రి దేవుడు ఒక కొత్త ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ పాడడం జరిగింది. చాలా రోషంగా పాడమని ఇంతకు ముందు, అంటే ఏమైనా చేయగలవు కనుక రోషం ఉంటుంది కదా, అట్లా చేసిన ట్యూన్, కానీ సెట్ కాలేదు అది. ఇప్పుడు ఇంత ట్రెండ్ అయింది కదా సాంగ్, ఇంత ప్రజల్లోనికి వెళ్ళి అందరూ కూడా దేవుడు మహింపరుస్తూ ఉన్నారు, పాట ద్వారా బలపడతా ఉన్నారు. మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఆనందపడతా ఉన్నారు? ఆబ్వియస్లీ చాలా హ్యాపీ అండి నిజంగా. ఎందుకంటే అందరికి ఒకటే ఆశ, ఏమంటే ఈ మాట వెళ్ళిపోయింది కదా, ప్రజలు ఆదరించబడుతున్నారు కదా, అంతకంటే గేమ్ లేదండి సంతోషం. మీరు మాట్లాడుతుంటే ఒక వాక్యం గుర్తొస్తుంది, నన్ను గణపరచు అని నేను ఇంకా గణపరుస్తూ ఉంటాను. మీరు దేవుడిని గణపరచడానికి చాలా ఇష్టపడతా ఉన్నారు. చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు చాలా మందితో దే ట్రై టు షో దెమ్ సెల్వ్స్, అంటే వాళ్ళు చూపించుకునే ప్రయత్నంలో చాలా మంది ఉంటారు. కొంతమంది సింపతిగా మాట్లాడి ట్రై చేస్తూ ఉంటారు. బట్ యు ఆర్ వెరీ జెన్యూన్. మీ జీవితంలో మీ అనుభవం దేవుడితో ఎలా ఉందో అదే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. నేను బేసిక్ గా అంటే జెన్జీ స్లాంగ్ లో మాట్లాడాలంటే నేను యేసుప్రభుకు పెద్ద ఫ్యాన్ అండి. నేను యాక్చువల్లీ పెద్ద ఫాలోవర్. అందుకే ఆయన గురించి మాట్లాడుకుని ఉండలేను అసలు. ఆయన మాటలు కానివ్వండి, అంతే ఆయన గురించి మాట్లాడడం చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో అంటే మీరు ఆ పాట ఎప్పుడు రిలీజ్ చేశారు? ఈ పాట July 3rd రిలీజ్ చేయడం జరిగిందండి. జూలై నెలంతా బాగా వ్యూస్ బాగానే వచ్చినాయి, 3-4 lakhs వరకు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఈ పాట రిపెంట్ కాన్ఫరెన్స్ లో బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెస్సీ గారు పాడారో అక్కడ నుంచి సాంగ్ టుక్ ఆఫ్ అండి. అందరికి రీచ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది యవనస్తులు కదా, ముఖ్యంగా యవనస్తులందరూ మొబైల్స్ లో ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా రీచ్ చేయాలో. కరెక్ట్ ప్లేస్ లో రీచ్ అయిపోయింది.
ముఖ్యంగా వాళ్ళు ఆ దైవ సేవకులు నిజంగా వాళ్ళ పాట పాడడమే కాకుండా వాళ్ళ సాక్ష్యంతో ఆ పాట చెప్పడం కానివ్వండి, ఈ పాటకి చాలా అంటే దేవుడు చాలా గొప్పగా వాడుకున్నారు వారిని. అక్కడి నుంచి సాంగ్ ఫుల్ ఫేమస్ అయిపోయిందండి. దేవుడు మీ పాటకి ఆయన వాక్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి చాలా మంది సేవకులను, చాలా మంది నాయకులను అందరినీ కూడా ఆయన వాడుకుని ఆయన మాటను ప్రజల్లో చాలా చక్కగా తీసుకెళ్ళడం సంతోషం. 100%. ఇక్కడ క్రెడిట్ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఆయన నడిపించేశాడు అంత అందరిని. అలా ఈ మధ్య కాలంలో ఏమైనా మీరు ఒక నూతనమైన పాటను ఏమైనా రాస్తా ఉన్నారా? నేను యాక్చువల్లీ చాలా పాటలు రాశానండి. ఆ పాటలో ఏదైనా కొన్ని పాటలు ఉన్నాయి, అంటే ఆ పాటలు రీచ్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ పాటలు చేయాలని చాలా ఆశిస్తున్నాను. ఈ లోపు దేవుడు ఇంకొక పాట ఇచ్చేస్తే చెప్పలేమండి. సో అంతా దేవుని కృప. అంటే మీ పరిచర్యలో ఎటు ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు? యాక్చువల్గా అంటే నాకు పిలుపు కానివ్వండి, నాకు ఇష్టం కానివ్వండి, అదే యవనస్తుల మధ్యలో ప్రీచ్ చేయడం కానీ, మా చర్చ్లో చాలా అంటే ప్రీచింగ్ చేస్తుంటాను. సో దేవుడు ఎలా వాడుకున్నా పర్లేదండి. అంటే నాకు ఏ ప్లాట్ఫామ్ ఉన్నా ఎలా ఉన్నా సరే సువార్త చెప్పాలి, ఆ మాట వెళ్ళిపోవాలి, యేసయ్య గురించి చెప్పాలి, ఎలా వీలైతే అలా చేయాలండి అంత. ప్రస్తుతం మీ పరిచర్య ఏ రీతిగా, అంటే సంపూర్ణ సేవలో ఉన్నారా లేకపోతే వర్కింగ్ చేస్తూ పరిచర్య చేస్తా ఉన్నారు? చాలా వరకు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండేవానండి. కాకపోతే ఈ మధ్యలో దేవుడు కృపను బట్టి ఒక ఇంట్లో నుండి పని చేస్తూ దేవుని సేవలో ఉన్నాను. ఇది దేవుని సేవకు చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. సో ఇలా నేను కొనసాగుతూ ఉన్నాను ప్రస్తుతానికి. దేవుడు మీకు ఇలా పరిచర్య చేయాలని ఆయన ప్రోత్సహించినప్పుడు మీరు అలా కొనసాగడం చాలా సంతోషంగా ఉంది. బ్రదర్, మీ ఫ్యామిలీ గురించి, మీరు వివాహం చేసుకున్నారా? 2020లో నాకు వివాహం జరిగింది. మా వైఫ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, ప్రియాంక. గొప్ప ప్రార్థన పరురాలు. దట్స్ ద టైటిల్ ఐ వాంట్ టు గివ్ టు హర్. నిజంగా దేవుడు చాలా ఆశీర్వదించి మా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశారు. మీకు ఒక ప్రేయర్ వారియర్ లాగా, సపోర్ట్ లాగా మీ సతీమణి గారు మీకు ఉండడం చాలా సంతోషం. డెఫినెట్లీ అండి. అంటే 100% ప్రేయర్ సపోర్ట్. అంటే ఇంకా పవర్ జనరేటర్ లాగా ఏం చేసినా కూడా అక్కడ దేవుడు కృప చూపిస్తూ, అంటే ప్రార్థన ద్వారా తనలో వాడుకునే దేవుడు. ఆ ప్రత్యేకమైన మినిస్ట్రీలో కూడా వాడబడతారు, పాటలు పాడతారు, వర్షిప్ లీడ్ చేస్తారు, వాక్యం చెప్తారు. కాకపోతే అన్నిటికంటే ఎక్కువగా ఈ టైటిల్ నేను ఇవ్వాలండి, అలా చెప్పాను. మన కుటుంబంలో ఏక మనస్తున్నప్పుడు సంఘంలో కూడా అదే మనం ఎగ్జాంపుల్గా మాదిరికరంగా నలుగురు అది చాలా సంతోషకరమైన విషయం బ్రదర్. ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి, మ్యూజిషియన్స్కి కానీ, పాటలు రాస్తున్న వాళ్ళకి కానీ, వర్షిప్ లీడర్స్ కానీ దేవుని మహింపరచడానికి ఏం కావాలి అంటారు? పాటలు రాసేవారికి మన స్కిల్ వేరే, పాటలు రాయడం స్కిల్. అంటే మన భాషను ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఎవరికి లేనంత భాష మీద పట్టు మనకు రావాలి. సెకండ్ ఏమంటే, మెయిన్ థింగ్ ఏమంటే, మనం పాటలు రాయడానికి ట్రై చేస్తే ఇక్కడ వర్కౌట్ కాదండి, దేవుడే ఇవ్వాలి. అలా చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మ్యూజిషియన్ దగ్గర వచ్చేటప్పటికి ఈ మధ్యలో చాలా గొప్ప మ్యూజిషియన్స్ వస్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా వీధికి ఒక గొప్ప మ్యూజిక్ ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు. దేవుడు అలా ఆస్వాదించాడు. కానీ ఖచ్చితంగా మనం 100% స్కిల్ అయితే మనం ఇవ్వాలి దేవునికి. సో ఎంత కష్టపడినా, దేవుని కోసం ఎంత కష్టపడినా అది దేవుడు సంతోషిస్తారండి, ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒక్క మాటలో యవనస్తులకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? యవనం ఎక్కువ రోజులు ఉండదండి. దట్స్ సాడ్ ఫ్యాక్ట్. మనం యవనస్తులు కానీ, కాకపోతే చాలా త్వరగా అయిపోతుంది. మీరు కళ్ళు తెరిచి మూసేలోపు అయిపోతుందండి. ఈ యవనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ఫాస్ట్గా దేవుని కోసం మనం సమర్పించేసుకుంటే దేవుడు చాలా అద్భుతాలు చేస్తాం మన జీవితంలో. పొలిటీషియన్స్కి యవనమే కావాలి, సినిమా యాక్టర్కి యవనమే కావాలి. మీరు అడ్వర్టైజ్మెంట్ చూడండి కావాలంటే అక్కడ ముసలిలు ఎవరు ఉంటారు, యవనస్తులే ఉంటారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే యవనం అనేది చాలా ప్రత్యేకమైన టైమింగ్. దేవుడు చాలా గొప్పగా వాడుకోగలిగిన టైం కూడా అదే. సో దయచేసి మీ యవనాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకోట్లేదు. మన యవనాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు చాలా గొప్పగా దేవుడు వాడుకుంటాడు. మీకు చాలా ఆలోచనలు ఉండొచ్చు, మీ గురించి, మీ ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుడు చేసే ఆలోచన కంటే గొప్ప ఆలోచనకి ఎవరు చేయలేరండి. సో యవనస్తులకు చెప్పే మెసేజ్ ఏమంటే, ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. చాలా కొద్ది సమయం ఉంది. ఆ కొద్ది సమయం దేవునికి ఇచ్చినట్టే దేవుడు దాన్ని చాలా ప్రెషియస్గా మార్చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే, బైబిల్లో దేవుడు తన టైంని కూడా గొప్పగా వాడుకునే దేవుడు. ఆ మాట ఒకసారి గమనించండి. మీ టైంని చాలా గొప్పగా వాడుకునే దేవుడు మాత్రమే. మీ టైంని ఒక అమ్మాయికి ఇచ్చినారంటే వేస్ట్ అయిపోతుంది. మీ టైం ఒక అబ్బాయికి ఇచ్చినారంటే వేస్ట్ అయిపోతుంది. దేవునికి ఇచ్చినారంటే అది మల్టిప్లై అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా విలువైన అనుభవాలు, చాలా విలువైన విషయాలు మా ప్రేక్షకులకి తెలియపరిచిన రీతిని బట్టి చాలా వందనాలు. మీ అనుభవం చాలా మందికి ఒక మాదిరికరంగా ఉన్నది. మీరు పాటను తీసుకొచ్చిన విధానం కానీ, మీ వ్యక్తిత్వం కానీ, మీరు దేవునితో నడిచిన మీ అనుభవాలు కానీ చాలా మందికి, ఈరోజు యవనస్తులకు ఉన్న చాలా ఛాలెంజెస్కి నాకు తెలిసి చాలా మంది యవనస్తులకి ఇది ఒక గొప్ప సమాధానంగా పరిగణించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని, అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మీకు చాలా ప్రత్యేక వందనాలండి. చాలా అద్భుతంగా క్వశ్చన్స్ చేశారు, నన్ను చాలా కంఫర్టబుల్గా చేశారు మీరు. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ అండి. మీరు కూడా చాలా గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్నారు. అలాగే ఆరాధన టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక వందనాలు. ఇలాంటి గొప్ప ఇన్స్పిరేషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా దేవుడు మీరు గొప్పగా దీవించును గాక. ఈ ఇంటర్వ్యూని వీక్షిస్తున్న ప్రతి యవనస్తుడికి, ప్రతి వీక్షకులకి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత మంచి అనుభవాలని మనతో పంచుకుని వారి విలువైన అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్న సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. చాలా విశిష్టమైన అనుభవాల్ని, చాలా ప్రాముఖ్యమైన విలువల్ని మన మధ్య వారు తెలియపరిచారు. వారు చెప్తున్న ఒకే ఒక్క మాట, దేవునితో ప్రేమలో పడిపోవడమే.
ఏదైనా రహస్యమైనా ఉంది, ఆయన ఈ రీతిలో పరిచర్యలో కానీ నిలబడడానికి కారణం ఏమైనా ఉందంటే ఆయన నుంచి వస్తున్న ఒకే ఒక మాట, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎలాంటి స్థితిలోంచి అయినా మన కథ మార్చగలిగే దేవుడు ఆయనే అని గొప్ప అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఇలాంటి మరింతమందో నాయకులను, మరెన్నో విశేషాలను మన ముందుకు ఈ పరిచయాల కార్యక్రమం ద్వారా మరొక విశిష్టమైన నాయకులను మనం పరిచయం చేసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం